అనేక మంది ఆత్మీయంగా ఎందుకు సంఘానికి దూరం అవుతూ ఉంటారు? ఎందుకు వారి ఆత్మీయ స్థితి గ్రంథాన్ని తెలుసుకుని కూడా మనం బ్రతకలేకపోతున్నాం? మరి ఏమైనా కష్టమా అంటే కష్టమైతే కాదు. దయచేసి నా బ్రతుకు దినములు ఎలా గడపాలి దేవుడి గ్రంథంలో రాయించిన మాటలు బట్టి. ఎందుకు అంటే లోకాసు వార్తలో 16వ అధ్యాయం ఒకసారి మీరు చూడగలిగితే, ఈ మాటలు విన్న తర్వాత కూడా, ఈ పాట విన్న తర్వాత కూడా ఆ వ్యక్తులు మనం అలా బ్రతకలేదు అనుకోండి, మనం అలాంటి వాళ్ళు మార్చలేమండి. అలాంటి వ్యక్తులు మనం మార్చలేము. ఈ పాఠం విన్న తర్వాత చివరికి ఒక అంతిమైన ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకుని మనం ఉండాలి. ఎన్ని నిర్ణయాలు తీసుకున్నా, ఎన్ని ప్రసంగాలు విన్నా మా జీవితం ఇంతేంటి అనుకుంటే ఇంక అలాంటి వ్యక్తులను దేవుడు కాదు కదా ఎవరు మార్చలేరు. లూకాసు వార్త 16:25లో అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించింది. అలాగుననే లాజరు కష్టం అనుభవించిందని జ్ఞాపకము చేసుకున్నాము. ఇప్పుడైతే వాడు నీవు యాతన పడుతున్నావు. అమ్మ, ఈ లోకంలో ఎవరైతే సుఖంగా ఉంటారో వాళ్ళు రేపు పొద్దున్న యాతన పడతారు, అందులో నో డౌట్. అయ్యా ఏంటి నా పరిస్థితి మీరు అడగకూడదు. ఈ లోకంలో సుఖం కోసం చూసుకునేవాడు, సుఖం కోసమే బ్రతికేవారు, జీవితకాలం సుఖంగా బ్రతికినటువంటి ధనవంతుని కళ ముందు పెట్టినా కూడా మనకు అర్థం కావడం లేదు. జీవితకాలం సుఖం, సంఘము అవసరం లేదు. అప్పుడప్పుడు వెళ్తామండి, అప్పుడప్పుడు కనబడతామండి. రేపు పొద్దున యాతన పడడానికి సిద్ధంగా ఉండడమే యాతన. జీవితకాలం అంటే లాజరు కష్టం అనుభవించాడట, ఓర్చుకున్నాడు, శ్రమించాడు, దేవుని మాత్రం విడిచిపెట్టలేదు. అందుకే మరణించిన తర్వాత ఏం పొందుకుంటాడని రాశారు గ్రంథంలో? నెమ్మదండి, నెమ్మది. ఈరోజు సుఖము నెమ్మది ఈ రోజు చూసుకుంటే రేపు పొద్దున యాత్ర పడతారు. ఈ రోజు కష్టం అనుభవించిన వాడు, దేవుని కోసం బ్రతికేవారు, దేవుళ్ళలో ఉండేవారు రేపు పొద్దున నెమ్మది పొందుకుంటారు అనడంలో సందేహం గ్రంథం చెప్పడం లేదు. నీ జీవితకాలం, నా బ్రతుకు దినాలు, అయ్యా జీవితకాలం అంతా నేను సుఖం అనుభవిస్తాను, లోకంలో తిరుగుతాను, దేవుడి ఎందుకండి నాకు? అప్పుడప్పుడు వస్తే చాలు, నామకార్థ క్రైస్తవుడిగా బ్రతుకుతాను అనుకున్న వాళ్ళకి రేపు పొద్దున యాత్ర గ్యారంటీ. కీర్తనకారుడు 23వ కీర్తనలో దావీదు చెప్పిన మాటలు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం. దావీదు గారు చెప్పిన మాటలు బట్టి 23వ కీర్తన 6వ వచనంలో, 23వ కీర్తన 6వ వచనం, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే. ఎలా చెప్పగలుగుతున్నాడు ఈయన? దావీదు అంత ధైర్యం ఎలా చెప్పగలుగుతున్నాడు? మనమైతే చెప్పలేము. నేను బ్రతుకు దినాలన్నీ నాకు ఎప్పుడు క్షేమమే, నా వెంట ఇప్పుడు దేవుడి కృప ఉంటుందని ఆయన చెప్పగలుగుతున్నాడు, మనం చెప్పలేము. ఎందుకు చెప్పండి? మనం అప్పుడప్పుడు వస్తాం కనుక, అప్పుడప్పుడు దేవుడు గుర్తున్నాడు కనుక, మనం అలా బ్రతకట్లేదు కనుక, మా బ్రతుకు దినాల్లో దేవుడికి ఇవ్వట్లేదు కనుక మనం చెప్పలేము. కానీ దావీదు చూడండి, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వస్తాయి. అలా ఎవరికండి క్షేమం వద్దంటే అందరికీ మళ్ళీ అడిగిన దేవుడు నాకు క్షేమం కావాలండి, మేము క్షేమంగా ఉండాలి, నా కుటుంబం బాగుండాలి. క్షేమం నీకు కావాలంటే, బ్రతుకు దినాలన్నీ క్షేమంగా ఉండాలంటే ఏం చేయాలి? రోజున నా బ్రతుకు దినాలు క్షేమంగా గడపాలి, దేవుని కృప నాతో ఉండాలి అంటే నేనేం చేయాలి? యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో, యెహోషువ 1:5లో, నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేకుండును, నేను మోసకు తోడైనట్లు నీకును తోడైందును. నీవు బ్రతుకు దినములంతా ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేక, అంటే ఎవరి వల్ల నీకు బాధలు కలగవు, ఇబ్బందులు రావు, ఎవరు నేనేమీ చేయలేరు. ఎప్పుడు? నీ బ్రతుకు దినాలన్నీ ఎలా గడిపితే ఎవరు నిన్ను కదిలించలేరు, ఎవరు ఏమీ చేయలేరు. నువ్వు ధైర్యంగా, కారణం ఏంటంటే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. కారణం నువ్వు బ్రతుకు దినాలన్నీ ఇలా గడిపావు కనుక. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం, ప్రసంగి 11వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. ప్రసంగి 11వ అధ్యాయం 8వ వచనం, ఒకడు చాలా సంవత్సరములు బ్రతికిన ఎడల చీకటి గల దినములు
వచ్చునని ఎరిగి ఉండి తాను బ్రతుకు దినములన్నీ సంతోషముగా చూసారా అమ్మా. ఇక్కడ ఎన్ని సంవత్సరాలు ఎవరు జీవిస్తారో నాకైతే తెలియదు కానీ, ఎవరు ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతారో తెలియదు కానీ, ఒకవేళ మీరు జీవించినటువంటి సంవత్సరాలలో చీకటి దినాలు వస్తాయి. బాధ, సమస్యలు, ఇబ్బందులు, ఇరుకులు, నిందలు, శ్రమలు, వేదనలు రావచ్చు. ఆ చీకటి దినాలు రాకముందే లేదా వచ్చినా సరే నా బ్రతుకు సంతోషంగా ఉండాలని ఎవరైతే కోరుకుంటున్నారో, చీకటి దినాలు వస్తాయి, వచ్చినా కూడా నా బ్రతుకు సంతోషంగా ఉండాలంటే నా బ్రతుకు దినాలు ఎలా గడపాలి, ఇది ఈ రోజు పాఠం ఉన్నాను. చాలా మంది ఏమనుకుంటారంటే యవ్వన కాలం మాకు బాగుంది, మాకేమీ కాదు అనుకునే యవ్వనస్తులు ఎంత అనుకుంటున్నారు. 27 సంవత్సరాలు వాళ్ళందరికీ. ఆ 7 చనిపోయిన వారిలో 5 యవ్వనస్తులు మోటార్ బైక్ మీద ట్రిపుల్స్. యవ్వనస్తులు రాలిపోయారు. వాళ్ళు అనుకుంటారు 70, 80 అనుకుంటారు. వాళ్ళు కూడా మేము 70 బ్రతికేస్తాం అనుకుంటారు. బహుశా 80 అనుకుని ఉంటాడు. ఏది ఒక వ్యక్తి అనుకునే కానీ దేవుడు ఆయుష్కాలం ఇచ్చే అవకాశమే లేదు. మన జీవిత దినాలు క్షేమంగా ఉండాలి. దావీదు అన్నట్టుగా కృపా క్షేమములే నా వెంట వచ్చును అని దావీదు ఎలా చెప్పగలుగుతున్నాడు ధైర్యంగా అంటే, నా బ్రతుకు దినాలు ఆయన ఎలా గడుపుతున్నాడు ఆయనకు తెలుసు. దేవునితో వ్యక్తిగత సంబంధం కలిగి ఉండాలమ్మా. దేవునితో వ్యక్తిగత సంబంధం కలిగి ఉండాలి. ఎక్కువ సమయం దేవునితో అటాచ్మెంట్ కలిగి ఉండాలి. అందుకోసం ఎలా బ్రతకాలో ఈ రోజు 10 సందర్భాలు రాశాను. ఈ 10 సందర్భాల్లో దేవుడు అద్భుతంగా బ్రతుకు దినాలన్నీ ఎలా గడపాలో గ్రంథంలో రాయించి పెట్టాడు. చదువుకున్న తర్వాత కూడా, తెలిసిన తర్వాత కూడా మనం అలా బ్రతకకపోతే మనం ఏం చేయలేమండి. ఆ వ్యక్తిని మనం విడిచిపెట్టడమే. మనం చెప్పగలం కానీ చేయించలేము. గుర్రాన్ని ఎక్కడి వరకు తీసుకెళ్ళచ్చు, ఆ త్రాగి నీరు ఎక్కడి వరకు అంతవరకు తీసుకెళ్లొచ్చు, కానీ దాంతో మనం త్రాగించలేము. వాక్యం ఎంతవరకు తీసుకెళ్లాలో అంతవరకు తీసుకెళ్ళగలము, కానీ పాటించవలసింది అలా బ్రతకాల్సింది ఆ వ్యక్తే. దాన్ని మనం ఏం చేయలేము. తీర్పు దినాన దేవుడు లెక్కడినప్పుడు దొరికిపోయే పరిస్థితుల్లో మనం రాకూడదు. దయచేసి బ్రతుకు దినాలు ఎలా గడపాలి, అందుకే చాలా సమస్యలు, ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతున్నారు అనేక మంది. ఈరోజు నెంబర్ 1, బ్రతుకు దినములు క్రైస్తవుడు ఎలా బ్రతికితే బాగుంటుందంటే దేవుణ్ణి ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించాలి. అదేంటంటే బాబు ఇదే ప్రశ్న. దేవుణ్ణి ప్రేమించకుండా ఇక్కడ ఎవరైనా వస్తారా? దేవుని ప్రేమించుకుంటూ ఆదివారం ఇక్కడికి వచ్చి కూర్చుంటామా అని మీరు అడగచ్చు. దేవుణ్ణి ప్రేమించాలి. ఎంతమంది దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నారు? యోహాను సువార్తలో 21వ అధ్యాయంలో ప్రభువైన క్రీస్తు ప్రభువు పేతురు గారిని 3 సార్లు ప్రశ్నిస్తారు. యోహాను సువార్త 21వ అధ్యాయంలో ఈ మాట మనం చదువుకుందాం. 21వ అధ్యాయం 15వ వచనంలో 15లో వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూసి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించున్నావా? వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడిగారు. 16 వచనం చూడండి. మరలా ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించున్నావా అని రెండోసారి అతన్ని అడుగా 17వ వచనం. మూడోసారి ఆయన యోహాను కుమారుడు అయిన సీమోను ఎన్నిసార్లు అడిగారమ్మా? యేసుక్రీస్తు ప్రభువు ఆయన్ని 3 సార్లు. నన్ను ప్రేమిస్తున్నావా, నన్ను ప్రేమిస్తున్నావా, నన్ను ప్రేమిస్తున్నావా అని 3 సార్లు అడిగారు. పేతురు గారిని. సీమోను అంటే ఎవరమ్మా అక్కడ? పేతురుని యేసుక్రీస్తు ప్రభువు గారు నన్ను ప్రేమిస్తున్నావా అని సందేహం. ఈరోజు దేవుని మనం ప్రేమిస్తున్నామా? ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ప్రేమిస్తున్నాము అని మీరంటే ప్రేమించే వ్యక్తితో ఎక్కువ సమయం గడుపుతామో లేదో మీరు చెప్పాలి. ఒక వ్యక్తిని ఇష్టపడుతున్నామంటే ఆ వ్యక్తితో ఎక్కువ సమయం గడపడానికి ఇష్టపడతామా లేదా? నో అనడానికి అవకాశమే లేదు. నేను పలానా వ్యక్తిని ప్రేమిస్తున్నానండి, ప్రేమిస్తున్నామంటే ఆ వ్యక్తితో ఎక్కువ సమయం ఉండడానికి ఇష్టపడదు. అది అంగీకరించాల్సిన విషయం. ఈరోజు దేవుని ప్రేమించాను అని మీరు అనుకుంటే, మనం వారంలో ఎన్నిసార్లు దేవునితో ప్రేమిస్తున్నామని మీరు చెప్పగలిగితే ఎన్ని మార్లు దేవునికి దగ్గరగా ఉంటున్నారు? ఇది ప్రశ్న. అందుకే పేతురుని అడిగారు. ఆయన మామూలుగా అడగలేదు.
ప్రేమిస్తున్నావా 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 అంటే ప్రభు నీకే తెలుసు కదా అంటాడు ఆయన చివరిలో మూడోసారి. నేను ప్రేమిస్తున్నావా లేదో నీకు తెలుసు కదయ్యా. ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి సంఘంలో కూడా దేవుని ప్రేమిస్తున్నామని మీరంటే మీరు దేవునితో ఎంత సమయం గడుపుతున్నారో దేవుడు లెక్క వేసుకుంటాడు. దేవునితో ఎంత సమయం దగ్గరగా ఉంటున్నారో ఆయనకు అర్థమైపోతుంది. ఎందుకంటే ప్రేమించే వ్యక్తితో దగ్గరగా ఉండడానికి ఇష్టపడతానండి నేనైతే. ఒక వ్యక్తిని లేదా ఒక సహోదరిని చూడండి, ఎవరిని ఇష్టపడితే ఆ వ్యక్తితో ఎక్కువ సమయం గడపడానికి ఇష్టపడతారు. ఆ వ్యక్తినైనా ఎవరినైనా ప్రేమించాలని మీరంటే ఆ వ్యక్తితో ఎక్కువ సమయం గడపడానికి ఇంకెవరితో తిరగబుద్దేదు. లోకం మాకు అసలు వెళ్ళబుద్దేదు. ఎందుకంటే ప్రేమించిన వ్యక్తి ఒక దగ్గర ఉన్నాడు. ఆ ప్రేమించిన వ్యక్తి ఎక్కడ ఉన్నాడు అక్కడ పరిగెడుతూ ఉంటాం. కారణం ఒకటే, ప్రేమించింది ఆయన్ని. లోకాన్ని ప్రేమించాను అనుకోండి, లోకంలోనే ఉంటాం. అందరికీ తెలిసిన విషయమే, కానీ ఒక్కసారి ఆలోచించుకుంటే అర్థమవుతుంది మనకి. నిజంగా దేవుని ప్రేమిస్తున్నానా? నా బ్రతుకు దినములు నేను ఎలా గడపాలి? క్షేమంగా ఉండాలంటే, కృపాక్షేమం నా వెంట ఉండాలంటే నేను దేవుణ్ణి ప్రేమించాలి. ఒక వ్యక్తిని చూపిస్తాను. ఆదికాండం 22:2. ఆదికాండం 22:2లో అందరికన్నా ఎక్కువగా దేవుని ప్రేమించే వ్యక్తి కనబడతాడు ఇక్కడ మనకి. ఆదికాండం 22:2లో అప్పుడు ఆయన నీకు ఒక్కడైన నీ కుమారుని నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మొరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పుకోవు పర్వతంలో ఒక దాని మీద దహనబలిగా అతన్ని అర్పించమని. అమ్మ ఇదమ్మా దేవుని ప్రేమించడం అంటే ఇది. అంటే ఒక్కడైన కుమారుని కూడా అర్పించడానికి ఏమయ్యాడు అబ్రహాం గారు? సిద్ధపడిపోయాడు. కుమారుడు కన్నా ఎక్కువే దేవుడు, కొడుకు కన్నా ఎక్కువే దేవుడు. ఎంత అద్భుతంగా ఉందండి ఈ వ్యక్తి. అంటే ప్రథమ స్థానం ఎవరికి ఇవ్వాలి? ఆ విషయం అబ్రహాం గారు గుర్తు చేస్తున్నారు. మనమైతే ఇవ్వాలి దేవుడి ప్రథమ స్థానం ఇవ్వలేకపోతున్నాం. అది నిజంగా దేవుని ప్రేమించేవాడు. కుమారుడైనా లెక్కలేదండి. నీవు ప్రేమించి ఇస్సాకును నాకు బయలుగా అర్పించాలని సిద్ధపడిపోతున్నాడు ఈయన. అది నిజమైన దేవుని ప్రేమించే వ్యక్తిలో ఉండాలి. తన తండ్రినైనను తల్లినైనను అక్క చెల్లెలైనను అన్నదమ్ములైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. నా తర్వాత ఎవరైనా దేవుని ప్రేమించేవాడు అక్క చెల్లెలను ప్రేమిస్తాడు. దేవుని ప్రేమించేవాడు తల్లిదండ్రులను ప్రేమిస్తాడు. దేవుని ప్రేమించేవాడు ఎవరినైనా ప్రేమించగలండి. కానీ దేవుడు కోరుకునేది ముందు నన్ను ప్రథమ స్థానం నాకు ప్రేమించాలి. అప్పుడు నా బ్రతుకు దినాలన్నీ నువ్వు ఎలా ఉంటాయి చూసుకోదు. ఇంకా క్షేమము కృప నీ వెంట ఎల్లప్పుడూ ఉంటాయి. నా బ్రతుకు దినాలు బాగుండాలంటే నేను దేవుని ప్రేమించాలి. అబ్రహాము తన కుమారుని కూడా లెక్క చేయలేదు. ఈరోజు పిల్లలు లెక్క పెట్టుకుని మనం సంఘానికి రాని పరిస్థితులు ఎన్నున్నాయో ఏమంటారు? అలా ఉండకూడదండి. నా బ్రతుకు దినాలు క్షేమంగా ఉండాలంటే నేను దేవుని ప్రేమించాలి. ప్రేమించిన వ్యక్తితో నేను ఎక్కువ గడపడానికి ఇష్టపడతాను. అది మీరు ఒప్పుకుంటే మనం కూడా దేవుని ప్రేమించే మనస్తత్వం కలిగి ఉండాలి. బ్రతుకు దినాలన్నీ కూడా నేను దేవుని ప్రేమించాలి. యెహోషువ గ్రంథం 14లో యెహోషువ గారు ఒక అద్భుతమైన మాట కాలేబు గురించి చెప్తూ ఉంటారు. యెహోషువ 14:13 యెహోషువ 14:13లో యెఫున్నె కుమారుడైన కాలేబు ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించువాడు గనుక యెహోషువ అతన్ని దీవించి అతనికి హెబ్రోనును స్వాస్థ్యంగా ఇచ్చెను అని రాశారమ్మ. కాలేబు ఎలాంటి వాడు? దేవుణ్ణి నిండు మనసుతో అనుసరించేవాడు. దేవుని ఏ మనసుతో అనుసరిస్తున్నాడు కాలేబు? నిండు మనసుతో. అంటే తన హృదయం అంతా ఎవరున్నారు? దేవుడే. అందుకే సామెత గ్రంథకర్త అంటాడు, నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము అంటాడు. నీ హృదయం నాకు కావాలి. నువ్వు నన్ను ప్రేమించాలి. లోకాన్ని కాదు, లోకంలో వ్యక్తులు కాదు, అమ్మాయిలు కాదు, అబ్బాయిలు కాదు, ఆ ప్రేమలు కాదు, దేవుని ప్రేమించేవాడు కాలేబు. చూసారా? నిండు మనసుతో, హృదయం అంతా కూడా దేవుడే. 360 degrees అంటారు. కంప్లీట్ హార్టెడ్, హృదయపూర్వకంగా కాలేబు దేవుని ప్రేమించాడు. అందుకే స్వాస్థ్యాన్ని పొందుకున్నాడు. కాబట్టి బ్రతుకు దినములు ఎలా గడపాలి? నాకు క్షేమం ఉండాలంటే నా జీవితకాలం అంతా కూడా నేను దేవుని ప్రేమిస్తూ బ్రతకాలి. అలా ప్రేమిస్తున్నప్పుడు నేను ఆ వ్యక్తితో ఎక్కువ సమయం గడపడానికి ఇష్టపడేటట్టుగా, ఎక్కువ సమయం దేవుని దగ్గర కూర్చున్నట్టుగా నేను ఉండాలి. నెంబర్ 2,
దేవునికి ప్రతిష్ఠితునిగా బ్రతకాలి. దేవునికి ప్రతిష్ఠితునిగా బ్రతకడం అంటే ఎలా? రెండోది సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం. మొదటి సమూయేలు అతను ప్రతిష్ఠితుడు అంటే అర్థం ఏంటో చూద్దాం ఒకసారి. దేవునికి ప్రతిష్ఠితునిగా బ్రతకాలి. బ్రతుకు దినాలన్నీ ఎలా గడపాలో మొదటి సమూయేలు 1:28లో హన్నా చెప్తూ ఉంటుంది. హన్నా 1:28లో నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పాను. చాలు కదా. తాను బ్రతుకు దినములన్నిటిలో వాడు యెహోవాకు ఏంటమ్మా? ప్రతిష్ఠితుడు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళమ్మా సమూయేలు ఒక్కరే కాదు, ఎవరైతే రక్షణ పొందారో, బాప్తిజం పొందారో వాళ్ళందరూ కూడా దేవునికి ఏమవుతారో చెప్పమంటారా? ప్రతిష్ఠితులు. దేవునికి ప్రతిష్ఠితులు అంటే నా బ్రతుకు దినాలు ఎలా గడపాలి? సమూయేలు అంటున్నారు దేవునికి ప్రతిష్ఠితునిగా బ్రతకాలి. అసలు ప్రతిష్ఠితులు అంటే ఏంటండి? ప్రతిష్ఠితులు అంటే ఏంటి? సంఖ్యాకాండం 6వ అధ్యాయంలో ఉంటుంది. సంఖ్యాకాండం 6వ అధ్యాయంలో ప్రతిష్ఠితులు అంటే అర్థం ఉంటుంది. అక్కడ సంఖ్యాకాండం 6వ అధ్యాయం 8వ వచనంలో 6:8లో అతడు ప్రత్యేకముగా ఉండు దినములనియు అతడు యెహోవాకు ఇదండి యెహోవాకు ప్రతిష్ఠితులుగా అంటే ప్రతిష్ఠితులు అంటే అర్థం అవట్లేదు. అంటే ఇప్పుడు చెప్పండి, ప్రతిష్ఠితులు అంటే ప్రత్యేకంగా జీవించడం. ప్రత్యేకంగా జీవించడం. ఆయన అందరిలాంటి వాడు కాదండి. ఆ సహోదరి అందరిలా కాదు. ఇలా ఉందామా? ఇలా ఎవరైనా చెప్పగలరా నీ కోసం నా కోసం? ఇలా చెప్తే ప్రత్యేకత నీలో ఉన్నట్టు. వాళ్ళ మేమేం చేస్తాం వాళ్ళు అదే చేస్తారండి. ఇదే ప్రత్యేకత. దేవునికి ప్రతిష్ఠితుడిగా బ్రతికేవాడు ప్రత్యేకంగా ఉంటాడు. అందరిలా బ్రతకడు, అందరిలా చేసినట్టు చేయడు, అందరిలా మాట్లాడినట్టు మాట్లాడు, అందరూ బ్రతికినట్టు బ్రతకడు. సరే, ఇది ప్రతిష్ఠితుడు అంటే. బ్రతుకు దినాలన్నీ క్షేమంగా ఉండాలంటే మీరు ఎలా బ్రతకాలి? దేవునికి ప్రత్యేకంగా బ్రతకాలి, ప్రత్యేకంగా బ్రతకాలి. అందరితో కలిసి బ్రతకాలి. అందరిలో ఉంటాం, కానీ అందరిలో ఉన్న ఒక ప్రత్యేకత నీకంటూ ఉండాలి. దేవుడు కోరుకుంటున్నాడు. ఎవరు బ్రతుకుతున్నారండి నీతిగా? ఎవరూ బ్రతకట్లేదు. నేను బ్రతకాలి. ఎవరంటే అబద్ధాలు ఆడకుండా బ్రతుకుతున్నారు? ఎవరూ బ్రతకట్లేదు. నేను బ్రతకాలి. ఆ ప్రత్యేకత నీలో కనబడాలి దేవుడికి. చూసారా ఎంత వ్యత్యాసం కనబడుతుందో జీవితంలో? బ్రతుకు దినాలన్నింటిలో నువ్వు దేవుడికి ఒక ప్రత్యేకత కనిపించినట్టుగా ఉండాలి. అది దేవుడు కోరుకుంటున్నాడండి. అప్పుడు నీకు క్షేమం, నీ వెంట కృప ఉంటుంది. కృపాక్షేమం ఈజీగా చెప్పలేదు. పెద్ద మాట మాట్లాడాడు దావీదు గారు. దాని వెనక చాలా అర్థం ఉంది. నా బ్రతుకు దినాలన్నీ కృపాక్షేమంలో నా వెంట వస్తాయి అంటే ఎప్పుడు? నేను దేవుడికి ప్రత్యేకంగా బ్రతికాడు, దేవుడి మీద ఆధారపడ్డాడు దావీదు. ఎక్కడ చూసినా దేవుడిని ముందు పెట్టాడు. నా ఉద్దేశం నెరవేర్చేవాడు దావీదు అని దేవుడే చెప్పాడు. అతను నా సంకల్పం నెరవేరుస్తాడు, నా ఉద్దేశం నెరవేరుస్తాడు. అంటే దేవుడి ఉద్దేశం ఏంటో దావీదు ఉద్దేశం అదే, దేవుడి మనసు ఏంటో దావీదు మనసు అదే. ఎంత అద్భుతంగా ఉందంటే ప్రత్యేకత మీలో నాలో కనబడితే చాలండి. మనం దావీదు గారు అంత వాళ్ళని కాదు, కానీ నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేనుంటున్న ప్రాంతంలో నేను ఒక ప్రత్యేకంగా ఉంటే చాలు, సంతోషం. నేను ప్రస్తుతం ఈ జీవిత కాలంలో ఇక్కడ బ్రతుకుతున్న కాలంలో నన్ను చూసినటువంటి వాళ్ళు అందరిలా కాదండి ఆ వ్యక్తి అంటే చాలు. నాకు అందరిలా మాట్లాడు, అందరిలా బ్రతకరు, అది చాలుదా మనకి? ఆ జీవితం దేవుడు చూస్తున్నాడు చాలు. దేవుడికి నేను ప్రతిష్ఠితులుగా జీవిస్తున్నాను. నా బ్రతుకు దినాలన్నీ కూడా ఒక ప్రత్యేకమైన జీవిత విధానం కలిగి ఉండేటట్టుగా దేవుడు కోరుకుంటున్నాడు. అందరిలో ఉంటుంది. దయచేసి వాళ్ళు చేస్తున్నారు, అందరూ కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. ఎవరంటే నీతిమంతులు, ఎవరంటే అబద్ధాలు ఆడిన వాళ్ళు ఎవరు లేకపోయినా నువ్వు ఉన్నావు కదా. తను నచ్చిపోతుంటాడు, అందరితో కల్పిస్తుంటాడు. నన్ను కూడా తప్పండి. దేవునికి ప్రతిష్ఠితునిగా జీవించాలి. ఒక ప్రత్యేకమైన జీవిత విధానం కలిగి ఉండాలి. ఎవరు చూడకపోయినా పర్లేదు, నీ జీవితాన్ని దేవుడు చూస్తున్నాడు. అది చాలా మనకి కన్ను మూసిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్తావో నీకు తెలుసు. ఆ జీవితం మనకు సరిపోతుంది. నేను ఎక్కడున్నా ప్రత్యేకంగా జీవించాలి. ప్రత్యేకత, ఆ ప్రత్యేకత లేని నాడు జీవితం, క్రైస్తవ జీవితం బ్రతకడమే వృధా అండి, వృధా. నెంబర్ 3, దేవుని మందిరంతో సంబంధం కలిగి ఉండాలన్నా. బ్రతుకు దినాలన్నీ దేవుని మందిరంతో ఏముండాలి? నాకు సంబంధం ఉండాలి. దేవుని మందిరంతో సంబంధం. ఆదివారం మాత్రం కాదు, చాలా మంది చెప్పినట్టుగా
ఆదివారమే కనబడతామండి, ఆదివారమే సంబంధం అంటే తప్పండి. అది నియామక కూడికలు ఉంటాయా? ఆ ప్రతి సంఘానికి నియామక కూడికలు ఉంటాయి. కొన్ని అన్ని అటెండ్ అవ్వకపోవచ్చు, కొన్ని అటెండ్ అవ్వగలరు. అయినా రాలేని పరిస్థితులు ఉంటున్నాయేమో పరీక్షించుకున్నాం. ఒకవేళ దేవుడు మాట్లాడుతున్నాడు, నేను ఆదివారం క్రైస్తవులు ఉండకూడదు, దేవుని మందిరంతో నాకేముండాలి? సంబంధం ఉండాలి. 27వ కీర్తన దావీదు చెప్తారు చూడండి. ఆయన ఏం చేస్తున్నాడు? 27వ కీర్తన 4వ వచనాన్ని చదవగలిగితే 27:4 కూర్చోరు సరే. ఒక వరము అడిగితేనే దానిని నేను వెతుకుతున్నాను. చదివిస్తున్నారు. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో. అందుకే చెప్పగలుగుతాడండి, కృపాక్షేమములు నానంట ఎందుకు వస్తాయంటే ఆయన ధైర్యం ఏంటంటే నేను జీవిత కాలము కూడా ఎక్కువ సమయము దేవుని మందిరంలో గడపడానికి ఇష్టపడుతున్నాడు కాబట్టి అంత ధైర్యంగా మాట్లాడుతున్నాడు ఆయన. మనం మాట్లాడలేము, ఎందుకంటే మనం మందిరానికి చాలా దూరంగా ఉంటాం కనుక, దేవుని పరిచర్యలో దేవుని మాటలకు చాలా దూరంగా ఉంటాం కనుక మనం అలా చెప్పలేం. ఆయనలాగా చెప్పలేము. నా జీవిత కాలం అంతయు అంటే నా బ్రతుకు దినాలన్నీ అని అర్థం చేసుకోవాలి. దావీదు నా జీవిత కాలం అంతయు, దావీదు ఏమైనా ఖాళీగా ఉన్నాడా అనిపిస్తే కాదు. ఈయన రాజు, ఒక రాజ్యాన్ని పరిపాలిస్తూ ఎక్కువ సమయం దేవుళ్ళు ఎలా గడుపుతున్నాడు? ఈయన రాజ్యాన్ని పరిపాలించే రాజు ఎక్కువ సమయం దేవుళ్ళు ఎలా గడుపుతున్నాడు? నా జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసింపబోచున్నాను. ఆశ చూడండి ఎలా ఉందో. ఈ ఆశ మనకు లేదు కాబట్టి మన జీవితంలో ఏవో తెలియనటువంటి ఆలోచనలతో, బాధలతో, శ్రమలతో, ఇబ్బందులతో, సమస్యలు వచ్చినప్పుడు తట్టుకోలేని పరిస్థితుల్లో ఇంకేం క్షేమం ఉంటుంది మన జీవితాల్లో? దేవుని మందిరంతో సంబంధం లేకుండా, ఆ సంబంధం లేకుండా ఏం బ్రతకగలం మనం? జీవితకాలం అంతా ఏం చేయాలి? 146వ కీర్తన 2వ వచనంలో ఆ మందిరానికి వచ్చినప్పుడు మనం ఏం చేయాలో చెప్తారమ్మా. దేవుని మందిరంతో సంబంధం ఎలా ఉండాలి? 146 మరలా అదే మాట, నా జీవిత కాలం అంతయు నేను యెహోవాను స్తుతించెదను, నేను బ్రతుకు కాలం అంతయు. అద్భుతంగా మాట్లాడుతున్నారండి కీర్తనకారుడు. మనం ఏం చెప్పగలం? అయ్యా మేము అప్పుడప్పుడు కీర్తిస్తాం, అప్పుడప్పుడు గుర్తొస్తాం మీరు. మేమైతే జీవితకాలం అంతయు నీ మందిరంలో ఉండలేకపోతున్నాం. జీవితకాలం అంతయు యెహోవాను స్తుతించే వారిగా, గణపరిచే వారిగా, మహిమపరిచే వారిగా మనం ఉండలేకపోతున్నాం. 104వ కీర్తన 33లో 104వ కీర్తన 33లో కూడా ఇలాగే ఉంటుంది దాదాపుగా. 104:33 నా జీవిత కాలం అంతయు నేను యెహోవాకు కీర్తనలు పాడెదను, నేనున్నంత కాలము ఎంత బాగుంది చూసారా? అంటే ఈ భూమి మీద మనకి ఎన్ని దినాలు మనకు తెలియదు. నిన్న కొంతమంది చనిపోయారు, వాళ్ళు అనుకుంటారు 2 దినాలు బ్రతుకుతామని. అవకాశం దేవుడు ఇవ్వలే. దేవుడి చిత్తం లేకుండా ఏది జరగదు మన జీవితాల్లో, అది వాస్తవం. ఒక మనిషి చనిపోవాలన్నా, ఒక మనిషి బ్రతకాలన్నా దేవుడి చిత్తం కదా. అలా తెలిసినప్పుడు క్రైస్తవులుగా మనం ఎలా బ్రతకాలి అంటే, ఇగో నా జీవిత కాలం అంతా యెహోవాకు కీర్తనలు పాడుతూ ఉంటాడండి ఈయన. నేను ఉన్నంత కాలం నా దేవుడిని కీర్తిస్తాను. ఎంత బాగున్నాయండి మాటలు. ఉన్నంత కాలం, బ్రతుకు కాలం, జీవిత కాలం దేవుని మందిరంతో సంబంధం పెట్టుకుంటున్నారు చాలా మంది ఎక్కువ సమయం గడపడానికి. ఏమో రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఉన్నంత కాలం, నాకు ఇచ్చిన ఆయుష్ కాలం దేవుని మందిరంతో సంబంధం ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండాలి. ప్రతి క్రైస్తవుడు. అందుకే ఎక్కువ సార్లు చెప్తూ ఉంటాను, అమ్మా విడిచిపెట్టగలరు దయచేసి. ఆదివారం వచ్చి ఆదివారం బాగుదమ్మా. ఆత్మీయ జీవితానికి అది క్షేమం అయితే కాదు, అది క్షేమం అయితే కాదు. 4 ఇతరులకు మేలు చేసేవారిగా. ఎప్పుడన్నా నా బ్రతుకు దినాలు ఎలా గడపాలంటే ఇతరులకు ఏం చేయాలి? మనం మేలు చేయాలి. సామెతలు 31:12 ఈ మాట మనకు కనబడుతుంటుంది. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 12వ వచనం. ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతను మేలు చేయును గాని కీడేమీ
చేయదు. ఇది సందర్భం కాంట్రాస్ట్ వేరైనప్పటికీ కూడా బ్రతుకు దినాలంటే ఒక క్రైస్తవుడు ఏం చేయాలంటే ఎదుటి వాళ్ళకి ఏం చేయాలి చెప్పండి మీరే? మేలే చేయాలమ్మా. దయచేసి దేవుడు అంటారు చూసారా, నా బ్రతుకు దినాలు ఎలా గడపాలి అని దేవుడు ప్రశ్నించారు. బ్రతుకు దినాలు ఎలా గడపాలి? తోటి వారికి ఇతరులకు ఏం చేయాలట? బ్రతుకు దినాలు అన్నింటినో అతనికి మేలు చేయని కానీ కీడు చేయదు. ఎవరికి హాని చేయొద్దు, ఎవరికి కీడు చేయొద్దు, ఎవరిని బాధ పెట్టద్దు, ఎవరిని కూడా కావాలని ఏడిపించే పరిస్థితులు మనకు రాకూడదు. వీళ్ళైతే చేతనైతే మాట విషయంలో కూడా ఎదుటి ఏం చేయాలి? మనం మేలే విలువారికి మేలు కలిగినట్లు ఈ నోటి వెంట ఎలా పలకాలట? అనుకూలమైన మాట, అనుకూలమైన వసనమైన పలుకుడి అంటారు ఎఫెసీ పత్రికలో పౌలు గారు. కాబట్టి బ్రతుకు దినాలన్నీ మేలే చేస్తున్నారా? ఒకవేళ ఎవరైనా కీడు చేస్తున్నామా? మన పక్కింటి వాళ్ళకి, మన పొరుగింటి వాళ్ళకి, సంఘంలో వాళ్ళు లేనప్పుడు వీళ్ళతో, వీళ్ళు లేనప్పుడు వాళ్ళతో ఏమైనా పొరపాటుగా కీడు చేసే మాటలు, హాని చేసే మాటలు, ఇబ్బంది పెట్టే మాటలు, కొండలు చెప్పే మాటలు ఒకవేళ ఆలోచన చేస్తుంటే అది కాదు, అది నీకు క్షేమం కాదు. కృపాక్షేమం నీ వెంట రావాలంటే బ్రతుకు దినాలు ఎలా గడపాలి? వీలైతే ఇతరులకు మేలు చేయాలి. అదో తాను బ్రతుకు దినములన్నింటినీ మేలే చేస్తుందట, కీడు చేయదట. మీ మాటల్లో మేలు, ఎదుటివాడికి క్షేమం చేసేటట్టుగా, ఎదుటివాడికి మంచి చేసేటట్టుగా, అంతేగాని కీడు చేసి, హాని చేసి, వాళ్ళు ఇబ్బంది పెట్టి, వాళ్ళు దుఃఖపడుతుంటే నువ్వు ఆనందపడి, ఇటువంటి ఆలోచనతో బ్రతికిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5:15 మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5:15 మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5:15 ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవరికైనా చేయకుండా చూసుకోండి. మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకోండి. ఒకరికొకడు ఎల్లప్పుడూ కూడా చేతనైతే సాధ్యమైనంత మట్టుకు ఎదుటివాడికి మేలు చేయడానికి, ఒకవేళ మనకు అవకాశం లేదని కూడా చేయలేమా? సైలెంట్ గా ఉండడమే. ఇంకా వ్యక్తి కోసం ఏమి మాట్లాడకు, ఏమి చేయకు, ఏమి అనక్కర్లేదు. ఎదుటివాడికి బ్రతుకు దినాలని దేవుడు నీ జీవితంలో క్షేమం ఉండాలి అంటే ఇతరులకు ఎప్పుడు కూడా మేలు చేయి. నోటి మాట చేత కూడా యోబు తన భార్యను దూషింపలేదండి. నోటి మాట చేత కూడా పాపం చేయలేదు యోబు గారు. కారణం ఒకటే, కీడు చేయలేదు, హాని చేయలేదు. బ్రతుకు దినాలన్నీ కూడా కష్టమైనా కూడా మేలు చేసే చచ్చిపోవాలి, మేలు చేసే, మంచి చేసే, వాళ్ళకి క్షేమం చేసి చచ్చిపోవాలి. అటువంటి బ్రతుకు దినాలు అలా గడపాలి క్రైస్తవులు. నెంబర్ 5, దేవుని యందు భయభక్తులు. నెంబర్ ఆఫ్ టైమ్స్ చదువుకుంటాం, ఎన్నో మార్లు. దేవుని యందు భయభక్తులు కలిగి 2వ దినవృత్తాంతంలో 6వ అధ్యాయం 2వ దినవృత్తాంతములు 6వ అధ్యాయం 30వ వచనంలో నీవు నా పితరులకిచ్చిన దేశమందు వారు తమ జీవిత కాలమంతయు నీ యందు భయభక్తులు కలిగి తమ జీవిత కాలమంతయు నీ యందు భయభక్తులు కలిగి. అమ్మా ఎంతకాలం ఉంటామా? ఈ రోజు భయం ఉంటుంది, సంఘానికి వచ్చినప్పుడు భయం ఉంటుంది, సంఘాన్ని విడిచిపెట్టిన తర్వాత భయం ఉండదు మనకి. చూడండి, సంఘాన్ని విడిచిపెట్టిన తర్వాత భయం ఉండదు. కానీ దేవుడు ఎక్కడున్నా చూసే దేవుడు కనుక తమ జీవిత కాలం అంతయు నీ యందు భయభక్తులు కలిగి అని రాశారు అక్కడ. మొదటి రాజుల గ్రంథంలోకి వెళ్దాం ఒకసారి. 8:40 మొదటి రాజులు 8:40 ప్రతిఫలం ఇచ్చి మా పితరులకు నీవు దయచేసిన దేశముందు జనులు బ్రతుకు దినములన్నిటను చేయుము. ఎంత బాగుంది చూసారా? బ్రతుకు దినాలన్నీ వారు నీ ఎందు భయభక్తులు కలిగి ఉన్నట్లు చేయము. భయభక్తులు కలిగి ఉన్నామా? దేవుడు అంటే భయం ఉంటే మనం సంఘానికి ఆలస్యంగా రామండి, సంఘానికి ఆలస్యంగా రాము. చూడండి, వచ్చినప్పుడు ఎవరు 6, 4, 5 ఉంటుంటాం. ఇది మరోలా భావించుకుని ఆలోచన చేయండి ఒకసారి. ఎప్పుడైనా దేవుడు అంటే భయం ఉంటే ఆరాధనకి 10 కన్నా ముందుగా ఉంటాం. మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం మనం. ఇది
కానీ వచ్చేసరికి 4, 3, 5 ఉంటారు. అలా పెరుగుతూ ఉంటారు, ఒక్కొక్కరు అలా పెరుగుతూ ఉంటారు. ఎంతమంది ఒకసారి ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకున్నారు ఎప్పుడైనా? 10 కల్లా హౌస్ఫుల్ అయిపోయి ఇక్కడ. అలా ఎప్పుడూ లేదు. నేను ఎన్నో మార్లు చూస్తున్నాను, ప్రతి వారం చూస్తూ ఉంటాను. గ్రాడ్యువల్గా పెరుగుతుంటారు. ఇంకో విషయం చెప్పమంటారా, వాక్యం చివరిలో కూడా వస్తున్నారు. 11:30 డ్యూటీకి లేట్కి వెళ్ళమని చెప్పండి. పంపేస్తున్నారు కదా ఇప్పుడు. డ్యూటీకి లేట్కి వెళ్ళమని చెప్పండి ఒకసారి. ఆ వ్యక్తి లేట్కి వెళ్తారంటారమ్మా, శాలరీ కట్. స్కూల్కి టైంకి రాదు, మీ పిల్లలు రాదు, గేట్ బయట నుంచి తీసుకొచ్చేస్తున్నారు. వీళ్ళంతా ఎంతగా తొందరపడతారు. ఆ స్త్రీ, ఆ ఇద్దరు తల్లిదండ్రులు 8:30 కల్లా స్కూల్లో ఉండాలి. 8:30, 9 కల్లా నువ్వు డ్యూటీలో ఉండాలి. జీతం కట్టరు, భయం. శాలరీ కట్ అయిపోతున్న భయం. పిల్లలకు ఆ రోజు చదువు మిస్ అవుతుందని భయం. అయ్యో, దయచేసి ఆ భయం మీకుంటే మంచిదే. అంతకన్నా ఎక్కువ భయం సంఘంలో ఉండాలి, దేవుడి దగ్గర ఉండాలి. దేవుడు అంతకన్నా శ్రేష్టమైన వాడు కదమ్మా. ఈ లోక సంబంధమైన చదువులు, ఈ లోక సంబంధమైన ఉద్యోగం, ఈ లోకంలో బ్రతకడానికి ఆయన దగ్గర, ఆయన సమ్ముఖంలో ఎంత ముందు ఉండాలి. కనీసం ప్రారంభ ప్రార్థనకి ముందు ఉండాలి. మనం అలవాటు చేసుకుందాం. దయచేసి మీ మంచి కోసం, మీ వేరు కోసం మాట్లాడుతున్నాను. ఒకవేళ తర్వాత ఇలా చెప్పే పరిస్థితులు ఉండకపోవచ్చు. దేవుడి దృష్టిలో కూడా దొరికిపోయే పరిస్థితులు. ఎవరైనా చెప్తే బాగుంది అనిపిస్తుంది. అప్పుడు 10 గంటలకల్లా చేస్తుంటే ఎంత బాగుంటుందండి. ఆ రోజు ఏం పనులు పెట్టుకోకూడదండి దయచేసి. చాలా మంది ముందు వచ్చేవాళ్ళు, ఇప్పుడు చాలా మంది లేటుగా వస్తున్నారు. వచ్చేవాళ్ళు ఆలస్యం అయిపోతున్నారు. కారణం ఏంటో ఆ వ్యక్తులకు అర్థం అవ్వాలి. మీరు ఒకసారి దేవుడి దృష్టిలో ఆలోచించుకోవాలి. మీ మంచి కోసం, మీ మేలు కోసమే. దేవునికి ఎందుకు భయభక్తులు. ఆ భయం అదే కదండి. భయం అంటే పరిగెట్టాలి. భయం అంటే పరిగెడతాం. తలుపు వేసేస్తారని కదా పిల్లల్ని భయంతో పరిగెడుతున్నాం స్కూల్ దగ్గరికి, డ్యూటీలకైనా ఉద్యోగాలకైనా. 2 అయితే చూడండి, బ్రాండ్ ఎక్స్ లో మీకు తెలుసు చాలా మంది వెళ్తున్నారు. ఆతృత మంచిదే ఉద్యోగ విషయంలో. అంతకు మించి దేవుడి విషయంలో భయం ఉండాలి, భక్తులు ఉండాలి, భయభక్తులు ఉండాలి. ద్వితీయోపదేశకాండం 31:13లో, ద్వితీయోపదేశకాండము 31:13లో, ద్వితీయోపదేశకాండం 31:13లో వారి నెరగని వారి సంతతి వారు దానిని విని మీరు స్వాధీనపరచుకున్నప్పుడు యోర్దానును దాటిపోవచ్చున్న దేశమున మీరు బ్రతుకు దినములన్నీ. చూడండి, మీరు బ్రతుకు దినములన్నీ మీ దేవుడైన యెహోవాకు భయపడట నేర్చుకుందరు. అంటే ఏంటి అర్థమైందమ్మా? బ్రతుకు దినాలన్నీ దేవుడికి మనం ఏం చేయాలని దేవుడు చెప్తున్నారు? భయపడాలి, భయపడాలి. మనుషులకు భయపడతాం, దేవుడికి భయపడదు. దేవుడు ఎంతగా బాధపడతాడు. ఎన్ని మాటలు చూసారా? ఒక్కసారి హృదయాన్ని తాకితే ఆ వ్యక్తి మారాలండి. హృదయాన్ని తాకితే ఏముందండి, ఏ ప్రసంగాలు ఎన్ని విన్నామని మీరు అనుకుంటే. బ్రతుకు దినాలన్నీ మీ దేవుడిని యెహోవాకు భయపడటం నేర్చుకుందరు. ఎక్కడ ఉంది భయం మనకి? ఆ భయం ఉంటే వ్యక్తి జీవితంలో మార్పు వస్తుందండి. భయం లేక ఈరోజు వ్యక్తులు మారరు. కొంతమంది తల్లిదండ్రులు భయం లేక పిల్లలు పాడవుతారు, పిల్లలు మాట వినరు. ఆ భయం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఖచ్చితంగా వాళ్ళ జీవితాలు మారుతాయండి. నెంబర్ 6, కట్టడలు, విధులు, ఆజ్ఞలు. భయం ఉంటేనే కదమ్మా, భయం ఉంటేనే పాటిస్తారు. భయం లేకపోతే ఎందుకు పాటిస్తాం మనం? భయం ఉంటే పాటిస్తారు. ద్వితీయోపదేశకాండము 12:1లో, ద్వితీయోపదేశకాండం 12:1లో మీరు స్వాధీనపరచుకున్నటకు నీ పితరుల దేవుడైన యెహోవా నీకిచ్చిన దేశమున మీరు భూమి మీద బ్రతుకు దినములు. భూమి మీద అందరూ ఎక్కడున్నామా? భూమి మీద బ్రతుకు దినములన్నింటిను మీరు అనుసరించి గైకొనవలసిన కట్టడలను, విధులను. అంటే భూమి మీద బ్రతుకుతున్న ప్రతి ఒక్కరు కూడా దేవుడిచ్చిన ఆజ్ఞలు, కట్టడలు, విధులు, బ్రతుకు దినాలన్నీ ఎలా గడపాలి? వాటిని అనుసరిస్తూ గడపాలి, వాటిని ఆజ్ఞలు పాటిస్తూ గడపాలి. ఎంత బ్రతుకు దినాలు, బ్రతుకు దినాలు. ఎవరడిగినా నా బ్రతుకు దినాల్లో నాకు క్షేమమే ఉండాలి, క్షేమం కావాలని కోరుకుంటారు, కానీ ఇవి చేయరండి, ఇవి బ్రతకరు. కానీ మాకు ఏం కావాలి? ఇప్పుడు కూడా మేలే, మాకు దేవుడు మేలే చేయాలి, నా దేవుడు క్షేమమే కలిగించాలి. స్వార్థం ఏంటండి? మీరు ఇలా బ్రతకరు,
దేవుడు మాత్రం మనం మేలు చేయాలా? దేవుడు మాకు క్షేమం చేయాలా? అడగడం ఎంతవరకు అర్థం చెప్పండి? ఆయన మాటలు వింటారు, ఆయన కట్టడం పాటించరు, ఆయన విధులు పాటించరు, ఆయన ఆజ్ఞలు లేకోరు. దేవుడు మాత్రం బ్రతుకు దినాలన్నీ మనకి క్షేమం చేకూర్చాలా? మనం ఏదైనా పాటించి అడగాలి, అనుసరించి అడగాలి. అయ్యా ఇలా బ్రతుకుతున్నాను అమ్మా. హిజ్కియా అడిగాడమ్మా, హిజ్కియా అడిగాడు, చనిపోతున్నావు, నీ టైం అయిపోయింది అయ్యా, నువ్వు చచ్చిపోతున్నావు అని దేవుడు చెప్పాడు ఆయనకి. నీ సమయం అయిపోయింది ఇంకా. కానీ హిజ్కియా దేవుని మందిరంలో అక్కడ ఆ గోడ తప్పు తిరిగాడు. ఏమని ప్రార్థన చేశాడు? అయ్యా నీ సన్నిధిలో యథార్థంగా ఎలా నడుచుకున్నానో నీకు తెలుసు, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఆయన అడిగాడంటే ఆయన పాటించాడండి. మనం అడగలవా? 15 సంవత్సరాల వయసు దేవుడు మామూలుగా పెంచలేదు. ఆయన బ్రతుకు చూశాడు దేవుడు. ఆయన ఉండాలి, హిజ్కియా బ్రతకాలి. నిజమే, ఆయన అడిగితే ఆయుష్కాలం పెంచాడు. నీ సన్నిధిలో ఎలా బ్రతికానో, యథార్థంగా ఎలా గడిపానో నా గురించి నీకు తెలుసు కదయ్యా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకుని హిజ్కియా అడిగాడు. కారణం ఒకటే, ఆయన కట్టడం వీధిలో ఆజ్ఞలో గైకున్నాడు, బ్రతికాడు. తన బ్రతుకు దినాలని హిజ్కియా అద్భుతంగా బ్రతికాడు. అందుకే అడగలిగాడు. మనం ఎందుకు అడగలేమంటే మనం పాటించలేం కనుక. బ్రతుకు దినాలన్నీ కాదు, అప్పుడప్పుడు. ఈ రోజు పాటించేవారు రేపు పాటించదు. నెంబర్ 7, ఎలా ఉండాలి బ్రతుకు దినాలని? మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. 116 కీర్తన, 116 కీర్తన 2వ వచనం. 116 కీర్తన 2వ వచనంలో ఆయన నాకు చెవి యొగ్గెను, నా జీవిత కాలమంతయు. అదో జీవిత కాలం అంతా క్రైస్తవుడు ఏం చేయాలి దేవుడికి? ఎవరైనా ప్రార్థన లేని క్రైస్తవుడు అసలు అనకూడదండి ఆ మాట. ప్రార్థన లేని వాడిని క్రైస్తవుడు అనకూడదు. మన రోజు ప్రార్థన చేసుకున్న వాళ్ళు ఉంటారు ఇక్కడ. ఒకవేళ ప్రార్థన అప్పుడప్పుడు చేసుకున్న వాళ్ళు ఉంటే జాగ్రత్త, మన క్రైస్తవ జీవితం జీవించలేదు. నా జీవిత కాలం అంతా క్రైస్తవుడు ఏం చేయాలంటే బ్రతుకు దినాలన్నీ కూడా ప్రార్థన చేసుకునే బయటకు వెళ్ళాలి, ప్రార్థన చేసుకునే తినాలి, త్రాగాలి, నడవాలి, ఉద్యోగానికైనా ఎక్కడికైనా ప్రార్థనతోనే ప్రారంభం, ప్రార్థనతోనే ముగింపు, పడుకునే ముందు. అయ్యో ప్రార్థన చేస్తున్న ఎన్నో రోజులు అయిందని అంటారా? నా జీవిత కాలం బ్రతుకు దినాలు ఎలా గడపాలో దేవుడు ఎంత శ్రేష్టమైన మాటలు మాట్లాడుతున్నా మనం ప్రార్థించే క్రైస్తవులుగా అసలు ఆ జీవితంలో ప్రార్థన ఉందా? మా ప్రార్థన అంటే అర్థం ఏంటమ్మా? బాగా వెరీ గుడ్ అమ్మా. దేవుడితో మనము ప్రార్థన అంటే అర్థమవుతుంది. ప్రార్థన చేసుకోవడం అంటే దేవుడు నువ్వు చెప్తుంటావు, విన్నవిస్తుంటావు. దేవుడి గురించి చింతపడకూడదు. కానీ ప్రార్థన విజ్ఞాపనల ద్వారా నీ సమస్తమైన అవసరతలు దేవుడికి విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉంటారు. చాలా మంది చేస్తారు, మంచిది. అయితే ఒకరోజు చేయకండి, బ్రతుకు దినాలన్నీ కూడా జీవితకాలం అంతా కూడా మీరందరూ ప్రార్థన చేసుకునే వారిగా ఉండాలి. ఏ రోజు ప్రార్థన లేదు అని కనిపించకూడదు. ఒకవేళ బయటకు వెళ్ళినప్పుడు, ప్రయాణాల్లో ఉన్నప్పుడు, కొన్నిసార్లు అడుగు వేరే ఊరు వెళ్ళాల్సినప్పుడు కొన్నిసార్లు మనం చేయలేము. ఎక్కడో దగ్గర కూర్చొని మనసులో అయ్యా పరిస్థితులు తెలుసు, దేవుడు అంగీకరిస్తాడు. కానీ ఇంటి దగ్గర ఉన్నప్పుడు కానీ, ఉద్యోగానికి వెళ్ళినప్పుడు కానీ, ఏది చేసుకున్నా ప్రతిరోజు కూడా మీరు ఏం చేయాల్సిందంటే ఖచ్చితంగా నా జీవితంలో ప్రార్థన ఉండాలి. ఆసక్తితో ప్రార్థన, పట్టుదలతో ప్రార్థన, విస్తృతంగా నిత్యము ప్రార్థన. ఎన్నో మాటలు ప్రార్థన కోసం ఉన్నాయి. ఇంకో విషయం చెప్పమంటారా? ప్రార్థన చేయలేకపోతే నీ జీవితంలో శోధన వస్తుంది. అందుకే మీ జీవితంలో శోధన ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి మామూలుగా చెప్పలేదు. ఎవరైతే ప్రార్థన చేయరో, ఎవరైతే జీవితంలో ప్రార్థన ఉండదో వాళ్ళ కుటుంబాల్లో శోధనలు అనేకం వస్తానికి అవకాశం ఉంది. ప్రార్థన లేని కుటుంబాలు ఉండకూడదు. ప్రార్థన కుటుంబానికి కంచె అని చెప్పాను. యోగు చేసిన ప్రార్థన కనీసం యోగు టచ్ చేయలేకపోయిన అపవాది. యోగు చేసిన ప్రార్థన యోగు కుటుంబాన్ని టచ్ చేయలేకపోయాడు, ముట్టుకోలేడు. దేవుడు అవకాశం ఇస్తే తప్ప నీ కుటుంబాన్ని టచ్ చేయలేడు. కారణం ఒకటి, నువ్వు ప్రార్థనా పరుడు. ఒక తండ్రి ప్రార్థనా పరుడు, ఒక తల్లి మంచి ప్రార్థనా పరురాలు, పిల్లలు మంచి ప్రార్థనా పరులు. నీ కుటుంబాన్ని అపవాది కనీసం ముట్టుకోలేడు. ముట్టుకున్నాడు అంటే ఖచ్చితంగా దేవుడు అవకాశం ఇస్తే తప్ప. ఇంకా ప్రార్థన అంత శక్తివంతమైందంటే ఎంత శక్తివంతమైన ప్రార్థన. అందుకే ప్రార్థన లేకపోతే ఆ క్రైస్తవుడు చచ్చిన వాడితో సమానం, చచ్చిన వాడితో సమానం. అలాంటి బ్రతుకు దినాలన్నీ, జీవిత దినాలన్నీ ప్రార్థన చేసుకోవాలి. నెంబర్ 8, ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం చివరికి వచ్చేస్తున్నాం. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం
ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 20 నుంచి 21లో మన చివర 22 చివర చదువుతున్నాం చూడండి. అవును, అతడు తాను బ్రతుకు దినములన్నిటను ఆ గ్రంథమును చదువుచుండవలెను. బ్రతుకు దినాలన్నీ క్రైస్తవుడిగా ఏం చేయాలి? మనం గ్రంథాన్ని, మాకు చదువు రాదు అంటే దేవుడు ఊరుకోడు. చదువు రాదు అంటే దేవుడు ఊరుకోడు. నీ పిల్లలకు వచ్చామని అడుగుతారు, ఇంత వచ్చండి మా పిల్లలకి ఒక డిగ్రీ చదివారు, వాళ్ళతో నువ్వు చదివించుకోవాలంటాడు. ఆ రోజున వాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకుని చదివించుకోవాల్సిన బాధ్యత నీది అంటారు. చూసారా, ఎక్కడ కూడా మనం మిస్ అయ్యే అవకాశం లేదు ఆయన దగ్గర. అయ్యా నాకు చదువు రాదయ్యా, సింపుల్ గా తప్పించుకున్నాం అనుకుంటే అయ్యా మనకన్నా తెలివైన వాళ్ళు, మనం పుట్టించిన దేవుడు, మనకన్నా తండ్రి ఎంత తెలివితేటలు ఉంటాయో. నీ పిల్లలకు వచ్చి కదా, నీ పిల్లల్ని కూర్చోబెట్టి చదివించుకోలేదు కదా నువ్వు, మాతో చదివించుకోవాలి. తాను బ్రతుకు దినములన్నిటిలో ఆ గ్రంథమును చదువుచుండవలేను. వాక్యము చదవాలమ్మా. బ్రతుకు దినాలన్నీ కూడా క్రైస్తవుడు ఎలా గడపాలి? గ్రంథాన్ని చదవాలి. ఎందుకు చదవాలి చెప్పండి? ఏది మంచి ఏది చెడు. లోకంలో వెళ్తున్నారు పిల్లలు, కాలేజీ చదువుతున్నారు, డిగ్రీకి వెళ్తున్నారు. అయ్యా పిల్లలకి ఏది మంచి ఏది చెడు ఎలా తెలుస్తుందంటే దేవుని మందిరానికి వచ్చినప్పుడు, కూర్చున్నప్పుడు, దేవుని మాటలు వింటున్నప్పుడు ఖచ్చితంగా ఏది మంచో ఏది చెడు తెలుస్తుంది. ఈ రోజు లోకంలో అనేక మంది ఎలా గడుపుతున్నారో మనకు తెలుసు, అనేక మంది ఎవరు ఎలా బ్రతుకుతున్నారో మనకు తెలుసు. వాళ్ళ జీవితం అస్తవ్యస్తంగా, అసహ్యకరంగా బ్రతుకుతున్నారు జీవితం. కారణం ఒకటే, వాక్యం తెలియదు. నా హృదయంలో వాక్యం ఉంచుకుంటే ఆ వ్యక్తి ఎలా గడుపుతారని తెలుసు. అందుకే క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడు. దేవుని వాక్యం ఎవరి హృదయంలో అయితే ఉంటుందో ఆ వ్యక్తి మొత్తం వెలుగుతూ ప్రకాశిస్తూ ఉంటుంది. జీవితం బాగుంటుంది, అతని నడక బాగుంటుంది, అతని ప్రవర్తన బాగుంటుంది. వాక్యం లేనివాడి ప్రవర్తన చూడండి, అటో అడుగు ఇటో అడుగు, కుడికి ఎడమకి తొలుగుతూ ఉంటాడు. వాక్యము తెలిసిన వాడు స్థిరంగా ఉంటాడు. వాక్యం తెలిసిన వాడు ఆ వాక్యం వెలుగులో తన జీవితం నడిపించుకుంటాడు. ఈ వాక్యం నా పాదములకు దీపం, నా త్రోవకు వెలుగే. నేను పడిపడే అవకాశమే లేదు. కారణం ఏంటంటే నేను వాక్యము వెలుగులో నడుస్తున్నాను. దేవుని యొక్క గ్రంథాన్ని దివారాత్రము ప్రతి దినము చదువుతుంటాం. ప్రతి దినము చదవాలి. సేవకుడు కూడా చదవడం అవసరం. సేవకుడు చదువుతాడండి, ఆయన ఎందుకంటే ఆయన చెప్పాలి కదా. ఇది బ్రతుకు దినాలు క్షేమంగా ఉండే ప్రతి క్రైస్తవుడు ఏముంటారంటే ప్రతిరోజు వాక్యాన్ని చదవాలి. అన్నిటికీ సమయం ఇస్తున్నారా? ఇస్తూ ఉన్నారని మీరు అంటారు. అన్నిటికీ సమయం ఇస్తూ ఉన్నారు. గ్రంథం చదవడానికి కూడా కొంచెం సమయం కేటాయించుకోవాలి. అంతకన్నా మనకు ముఖ్యమైనది ఏముందండి ఈ రోజున? మీరెంత సంపాదించినా ఎందుకు ఉపయోగం లేదు. దేవునికి సమయం ఇవ్వకుండా మనం ఎంత సంపాదించినా ఎందుకు ప్రయోజనం? ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకుని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే, చూసారు అలా చెప్తున్నారు మీరు? అంతా సంపాదించుకున్నాడు, ప్రాణం పోగొట్టుకున్నాడు, ఉపయోగము లేదు. ఏమి సంపాదించుకోవాలో, తన బ్రతుకు దినాలు ఎలా గడపాలో అద్భుతంగా గడిపాడు. ఇంకా ఆయన అన్ని సంపాదించుకున్నాడు. వాక్యమును చదవాలి. 9 పరిశుద్ధత. లూకాసు వార్త 1వ అధ్యాయం. లూకాసు వార్త 1వ అధ్యాయం 75లో 1వ అధ్యాయం 75వ వచనములో చివరి నేను చదువుతున్నాను. 75 కిందకు ఉంటుంది చూడండి. మనము శత్రువుల చేతి నుండి 75 కిందకి విడిపింపబడి మన జీవిత కాలం అంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయన సేవింపను అనుగ్రహించడం ఈ రక్షణ కలుగు చేసెను. అంటే జీవిత కాలం అంతయు ఒక క్రైస్తవుడు ఎలా బ్రతకాలి అంటే పరిశుద్ధత, నీతి. పరిశుద్ధత, నీతి. నీతిగా బ్రతికే వాళ్ళు లోకంలో లేరు. నీతిగా బ్రతికే వాళ్ళు క్రైస్తవుల్లో కొంతమందిగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. పరిశుద్ధత అందరూ కలిగి ఉండాలి, అందరూ నీతి కలిగి ఉండాలి. కానీ కొంతమంది క్రైస్తవులు మాట్లాడంటే సేమ్ పరిశుద్ధత, నీతి అందరిలో లేదు కదా, అందరిలో లేదని మాట్లాడుతున్నారు. కానీ అసలు నీలో అలా బ్రతుకుతున్నారా? పరిశుద్ధత నాలో ఉందా? పరిశుద్ధత లేకుండా ప్రభువును ఎవరు చూడలేరండి. పరిశుద్ధత లేకుండా, పవిత్రత లేకుండా ఎవరు దేవుడిని చూసే అవకాశం అయితే లేదు. అందుకే దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే నన్ను చూడాలి అంటే నీ బ్రతుకు దినాలు ఎలా గడపాలో తెలుసా? నన్ను చూడాలంటే నీ జీవితంలో పరిశుద్ధత ఉండాలి, నీ బ్రతుకులో పరిశుద్ధత ఉండాలి, నీ జీవితంలో నీతిగా బ్రతకాలి. ఎవరిని మోసం చేయకండి. మనకున్న దాంట్లో సంతృప్తికరంగా బ్రతుకుతాము, పవిత్రత కలిగి బ్రతుకుతాము.
లోకానికి దూరంగా బ్రతుకుతాం, దేవునికి దగ్గరగా బ్రతుకుతాం. ఆ వ్యక్తిలో పరిశుద్ధత ఉంటుంది, నీతి బ్రతుకుతారు, నీతిగా బ్రతకగలరు. చివరిగా దినములు పాడుకున్నాం. నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుమా, లెక్కింప నేర్పుము. మోసే రాసిన కీర్తన 90వ కీర్తన. ఆ పాట దీని నుంచి రాయబడింది. 90వ కీర్తన 12వ వచనం. 90వ కీర్తన 12వ వచనం. నాకు జ్ఞానోదయం కలిగినట్లుగా చేయము. జ్ఞాన హృదయం కలిగినట్లుగా చేయము. మా దినము లెక్కించడం మాకు నేర్పము. అంటే దినాలు ఏం చేయాలి చెప్పండి క్రైస్తవుడు? ఏ విషయంలో లెక్క పెట్టుకోవాలి? దినాలు లెక్క పెట్టమంటే ఏంటి? దినాలు లెక్కించడము అంటే ఎంతసేపు దేవుడికి సమయం ఇస్తున్నారు. దినములు చెడ్డవేనా? దినములు చెడ్డవని తెలుసు, ప్రతిరోజు చెడ్డవేంటి? మంచి దినాలు ఎక్కడ ఉన్నాయమ్మా? రోజు కళ్ళు తెరిస్తే పేపర్లో న్యూస్ చదవలేకపోతున్నాం. భయంకరమైన పరిస్థితుల్లో మనం బ్రతుకుతున్నాం. గ్రహించాలి దయచేసి అందరూ. భయంకరమైన పరిస్థితుల్లో, అలాంటి పరిస్థితుల్లో కృపాక్షేమంలో మీ వెంట రావాలి, మన జీవితాల్లో సంతోషకరంగా ఉండాలి అంటే బ్రతుకు దినాలు ఎలా గడపాలి అంటే నీ దినాలు లెక్క పెట్టుకో. ఒక్కసారి నీకు ఇచ్చిన దినములో, నీకు ఇచ్చిన ఆయుష్ కాలంలో మీరు ఎంత సమయం దేవుడితో గడుపుతున్నారు ప్రాముఖ్యమైనదన్నమాట. పనులు అందరికీ ఉంటాయి, పనులు లేవు అని చెప్పడం లేదు. పనులు ఉన్నా కూడా సమయాన్ని దేవుడికి ఇవ్వాలి. పనులు ఉన్నా కూడా అవి చేసుకుంటూ అవి వాటికి ఆటంకం కాకుండా దేవుడికి సమయం ఇవ్వాలి. ఆ మనసు నీకుంటే, ఆ మనసు మనకుంటే దేవుడు ఖచ్చితంగా ఆయన మందిరానికి వచ్చే పరిస్థితులు కలిగిస్తాడు. అంటే ముందు మనమే డిసైడ్ అయిపోతున్నాం, ఈ రోజు నాకు పని ఉంది మందిరానికి వెళ్దాం అంటే ఆటోమేటిక్గా నీవు డిసైడ్ అవుతున్నావు. అపవాది నీతో ఎలా మాట్లాడించుకోవడం, మనకన్నా అంత తెలివైన అపవాది. దేవుని సన్నిధికి దూరం చేసే ప్రతిదీ కూడా అపవాది చేసే ఆలోచనే. ఒక్కసారి మన జీవితాల్లో నా బ్రతుకు దినాలు, నా ఆయుష్కాల దినాలు, నా జీవిత కాలము దావిదన్నట్టుగా కృపాక్షేమంలో నా వెంట వచ్చును. ఎప్పుడండి క్షేమము? మన జీవితంలో ఈరోజు క్షేమకరమైన దినాల్లో మనం లేము కనుక క్షేమంగా ఉండాలి నువ్వు అనుకుంటే ఖచ్చితంగా దేవుని ప్రేమిద్దా ఉన్నాం. దేవుని ప్రేమిస్తే ఆయనతో ఎక్కువ సమయం ఉండడానికి ఇష్టపడతాం. ఎందుకంటే ప్రేమించే వ్యక్తిని ఎవరో దూరం చేసుకోరు. ఇంకో విషయం ఏంటంటే ప్రేమించే వ్యక్తి ఉన్నప్పుడు అక్కడ ఎవరెళ్తున్నారో మీకు తెలియదు. ప్రేమించే వ్యక్తి ఎదురుగా ఉంటే పక్కన ఏం జరుగుతుందో మనకు తెలియదు లోకంలో. అలాంటి ప్రేమ ఎందుకు దేవుడికి మనం ఇవ్వలేం? ఆయన ఎక్కువగా ప్రేమిస్తున్నాను కనుక ఎక్కువగా ఆయనతో ఉండాలని ఆలోచన మనం వెళ్దాం. దేవుని ప్రేమించాడు, అబ్రహాం ప్రేమించాడు కదమ్మా. కుమారుడి కన్నా ఎక్కువగా ప్రేమించాడు, కుమారుడి కన్నా ఎక్కువగా ప్రేమించాడు. దేవునికి ప్రత్యేకంగా బ్రతికిన వాళ్ళంటే చాలా ఇష్టమండి. అందరితో కలిసిపోయి బ్రతికిన వాళ్ళు ఇష్టపడ్డా ఆయన. ఒక ప్రత్యేకమైన జీవితం, పలానా సహోదరుడు, పలానా సహోదరి, తన జీవితంలో ప్రత్యేకత ఉందండి, అందరిలో జీవించదండి, ఇది చాలు ఉంది, ఇది చాలు. దేవుని మందిరంతో ఖచ్చితంగా సంబంధం కలిగి ఉండాలి. ఆదివారం మాత్రమే కాదు, దయచేసి నియామక కూడిక దగ్గర అందరూ ఎక్కడ ఉండి అందరూ రావాలి. మీ మంచి కోసం, మీ మేలు కోసమే. జీవిత కాలం మధ్య దేవుని మందిరంలో ఆయన కీర్తనలు పాడుతూ, ఆయన స్తుతిస్తూ, ఆయన గణపరుస్తూ, నాకు ఇచ్చిన ఆయుష్కాలు నాకు తెలియదు 50, 60, 45, 70 ఇచ్చిన కాలము. ఆలోచన కలిగిన వాడు దేవుళ్ళు సద్వినియోగం చేసుకోవడానికి ఖచ్చితంగా ఇష్టపడరు. బ్రతుకు దినాలని మేలు చేసేవారిగా ఉండాలి. ఎవరికి హాని చేయకూడదు, ఎవరిని దుఃఖపెట్టదు, ఎవరిని బాధ పెట్టద్దు, ఎవరిని కూడా ఇబ్బంది కలిగి వాళ్ళని ఏడిపించదు. దేవుని భయభక్తులు కలిగి బ్రతుకుదాం. భయం ఉంటే సమయానికి వెళ్తాం. అన్నింటిలో సమయం పాటిస్తారు. నీవు దేవుని దగ్గరికి వచ్చే మాటప్పటికీ సమయం పాటించలేకపోతున్నాం. చూసారా, ఎన్నో పనులు పెట్టుకుంటాం. ఆ రోజు దయచేసి పెట్టుకోకూడదు. ఆదివారం పెట్టుకోకూడదు, ఆదివారం పెట్టుకోకూడదు. వంటలు ఉదయాన్నే చేసుకుని 5 గంటలు వేసి బట్టలు ఆ రోజు మధ్యాహ్నం వెళ్ళి చేసుకోవచ్చు రకరకాలుగా. మనకు తెలిసినవన్నీ కూడా మీకు తెలిసినవి జ్ఞాపకం చేస్తున్న. భయము ఎక్కడ ఉంటుందో అక్కడ పరుగు ఉంటుంది. భయం లోకంలో అధికారులు కాదు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఈయనేంటి ఒక అధికారి మాత్రం లోకంలో నాకు, ఆయన దగ్గరికి పరిగెడుతున్నాను నేను. అంతకు మించిన అధికారి దగ్గరికి అందరికన్నా ముందుండాలి. ప్రారంభ ప్రాంతం కన్నా నేను ముందుండాలి. ఇప్పుడు ఒకప్పుడు పొరపాటున జీవితంలో ఎదురవుతున్న కొన్ని పరిస్థితులు బట్టి లేట్ అవ్వచ్చు, 1, 2 అంతే. ప్రతిసారి లేట్ అవ్వడం అంటే అది ఖచ్చితంగా మన నిర్లక్ష్యం అనుకోవాలి. దేవుని యొక్క కట్టడలు, ఆయన విధులు, దయచేసి ఆయన ఆజ్ఞలు, బ్రతుకు దినాలని నేను పాటిస్తాను, బ్రతుకు దినాలని ప్రార్థన చేసుకుంటాను, బ్రతుకు దినాలని గ్రంథాన్ని చదువుతాను, బ్రతుకు దినాలని పరిశుద్ధత కలిగి బ్రతుకుతాను, నీతిగా బ్రతుకుతాను. చివరికి నా బ్రతుకు దినాలన్నీ కూడా దేవునికి లెక్క పెట్టుకుని బ్రతుకుతాను.
అయ్యా నీకు ఎంత సమయం ఇస్తున్నాను రోజులో అని ఆలోచించుకుంటూ ఆ లెక్క పెట్టుకుంటూ ఈ రోజు నేను దేవునికి సమయం ఇచ్చానా, అది లెక్క. దినములు లెక్క పెట్టమంటే మధ్యాహ్నం అయిపోతుంది, సమయం అయిపోతుంది, భోజనం టైము, ఆడుకునే సమయం, బయటికి వెళ్లే సమయం, సినిమా చూసే సమయం, సీరియల్ చూసే సమయం, ఆ సమయాలు కాదు. దినాలు లెక్కించడం, దేవునికి ఆ దినములో నువ్వు ఎంత భాగం ఇస్తున్నావు, ఎంత సమయం దేవునితో గడుపుతున్నావు, ఇది ప్రాముఖ్యం. అలాంటి ఆలోచన కలిగి క్రీస్తునందు మనందరం కూడా వెళ్ళాలని తోటి సహోదరి సహోదరులుగా మీ అందరినీ ప్రేమపూర్వకంగా మరొకసారి దేవుని మాటల ద్వారా నన్ను నేను హెచ్చరించుకుంటూ మేము ఆలోచిస్తున్నాను. అందరికీ ఉన్నాను సమయం అధ్యక్షులుగా పిలుస్తున్నాను.